లడ్డూ సింగ్, మూకా సింగ్ మర్యాదగా వదిలిపెట్టు, లేదంటే ఒక్కో బెలూన్ ఎలా పేలుతుందో నువ్వే చూడు. నీకోసం శాంపుల్. దిగులు పడుకురేవా, ఇదిగో నేను వచ్చేస్తున్నాను. లడ్డూ సింగ్, ఆ పిల్లవాడు ఎవరు? బెలూన్స్ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. వాడు అక్కడికి వెళ్ళకూడదని వెంటనే చెప్పు, లేదంటే 1, 2 కాదు, అన్ని బెలూన్స్ ని పేల్చేస్తాను. శివ కిందికి వచ్చేయ్. శివ, బలూన్లన్నీ పగిలిపోతాయి. ఆది, యుడి, రేవా, ఒక బాస్కెట్ ని ఇంకొక బాస్కెట్ తో కట్టడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి కూడా చెప్పు. మనం ఇప్పుడు వెంటనే కిందికి వెళ్ళాలి. శివ, ఎవడో తెలియట్లేదు, బలూన్లన్నిటినీ మెల్లమెల్లగా పగలగొడుతున్నాడు. అంతేకాకుండా మూకా సింగ్ ని వదిలేయాలట. అయితే వాడిని వదిలేయండి లడ్డూ సింగ్ సార్. ఏం చెప్తున్నావు శివ? మూకా సింగ్ చాలా పెద్ద దోపిడీ దొంగ. వాణ్ణి నేను వదిలేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఒకవేళ ఇంతమందికి ఏదైనా జరిగినా కూడా మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తారు లడ్డూ సింగ్ గారు. కాబట్టి ఈసారికి మూకా సింగ్ ని వదిలేయండి. ఆలోగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. సరే శివ, నువ్వు చెప్పేది కరెక్టే. కానిస్టేబుల్, నువ్వు వెంటనే ఆ మూకా సింగ్ ని తీసుకొని ఇక్కడికి వచ్చేసాయి. మూకా సింగ్, నేను నిన్ను విడుదల చేస్తున్నాను. నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ ఈ బలూన్లు ఆ బాస్కెట్లని కిందికి దించేసాయి ప్లీజ్. ఓకే, ఎలాగో చేస్తాను. తర్వాత నేను బయలుదేరుతాను. కానీ నాకు పోయిన మర్యాద మళ్ళీ నాకు దక్కాల్సిందే. ఒక చిన్న పిల్లాడు నన్ను కొట్టాడు. ఆ నిమిషంలో నా పరువంతా పోయింది. ఇప్పుడు నేను తనని కొట్టబోతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు శివకు నాకు ఫైట్ జరగబోతోంది. ఇలా చూడు శివ, ఇప్పుడు నీకు నాకు ఫైట్ జరగబోతోంది. విషయం ఏంటంటే నువ్వు నా చేతులు దెబ్బలు తినాలి. ఇంకొక విషయం ఏంటంటే ఫైట్ నిజమైన ఫైట్ లానే ఉండాలి. నువ్వు నన్ను ఎన్ని పంచులైతే కొడుతున్నావో అన్ని బెలూన్స్ పైన పేలిపోతూ ఉంటాయి. ఇదేంటి శివ, నువ్వు తన్నులు తీస్తున్నావు? నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? అలాగా, కాస్త పైన చూడు. లెగిసేవంటే ఇంకా బెలూన్స్ పేలుతూ ఉంటాయి. ఫైట్ పూర్తయింది, నేను గెలిచాను. అందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఎవరు చప్పట్లు కొట్టలేదనుకోండి, తర్వాత పైన బెలూన్స్ అంతా పేలిపోవడం మొదలు పెడతాయి. గుడ్ గుడ్, చాలా బాగుంది. సరే సరే, నేను ఇప్పుడు వెళ్తున్నాను. అందరూ ఈ సర్కిల్ లోపలే చూస్తూ ఉండండి. అక్కడ ఇక్కడ ఎక్కడ దిక్కులు చూడకూడదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల నేను కొలెస్ట్రాల్ గురించి బాధపడకుండా చాలా తినబోతున్నాను. ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాను. శివ, శివ, లడ్డు సింగ్ సార్, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి బలూన్స్ ని ఎవరు కంట్రోల్ చేస్తారో చూస్తాను. ఖచ్చితంగా వాడు ఇక్కడెక్కడో పక్కనే ఉంటాడు. అప్పుడే ఇదంతా కంట్రోల్ చేయగలడు.
హలో లడ్డు సింగ్ గారు, నేను వాడిని కనిపెట్టేశాను. వాడి ఇక్కడ క్రిస్టల్ టవర్ టెర్రస్ పైదే ఉన్నాడు. మీరందరూ త్వరగా వచ్చేయండి. హలో అంకుల్, బూకా సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అలాగా మనం ఒకసారి ఇక్కడ ఆడుకుందామా? చెప్పండి. బాగా చేసావు. బలూన్ మ్యాన్, తనని టెర్రస్ నుంచి కింద పడేయ్. చాలా మంచి పని చేసావు బెలూన్ మ్యాన్. కాసేపు అలాగే పట్టుకో. నాకు ఎంత ఆకలేసినా ఒక చపాతి మాత్రమే తింటాను. ఇక మీద వీడి దగ్గర నేను తన్నులు తినడం నా వల్ల కాదు. తీసుకెళ్ళండి. నువ్వు అలాగే శివాని పట్టుకుంటూ ఉండు. నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాను. దాని తర్వాత నిన్ను కాపాడడానికి నేను ఏర్పాటు చేస్తాను. బాబాయ్ శివా. ఫ్రెండ్స్, నీ దగ్గర అది ఉందా చెప్పు. దాన్ని చూసుకుంటూ వాటి దగ్గరున్న బలూన్స్ అన్ని విరిగిపోవాలి. ఏం చేస్తున్నారు? నా బెలూన్స్ ఎందుకు పగలు కొడుతున్నారు? అంకిల్, మీరు కూడా మా బెలూన్స్ పేల్చారు కదా. బాస్, చాలా మంచి పని చేశారు. ఇక మీరే ఫైట్ చేయండి. నా వల్ల కాదు. నేను ఒక సాధారణ బెలూన్ మ్యాన్ని. మీరు పెద్ద వీరుడు, సూర్యుడు. మీరే ఫైట్ చేయండి. ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేసుకోనా లేక ఇంకాసేపు ఫైట్ చేస్తావా? లేదు, నా ఫైట్ అంతా పూర్తయిపోయింది. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి. ఇకపై నేను తనతో డబ్బులు తిన్నాక ఇంకా సిద్ధంగా లేను. నన్ను తీసుకెళ్ళిపోండి. ఇక జైల్లో ఏమిస్తే నేను తింటాను.